Your satisfaction is our success. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటెన్ స్పేస్ ఛానల్. ఇవాళ అయితే మనం 3BHK ఇంటీరియర్స్ ఆఫీస్పేట్లో ఉన్న సైట్కి అయితే వచ్చేసాము. దీని SFT 1550. ఇవాళ మనం షూ ర్యాక్తో అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇది షూ ర్యాక్ విత్ వైట్ అండ్ వుడెన్ లామినేట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చాము, ఎల్ షేప్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదైతే సిలిండర్ ప్రొవిజన్, ఎందుకంటే ఇప్పుడు మనం లోపల ప్రొవిజన్ లేనప్పుడు మనం ఇక్కడ ఖాళీ సిలిండర్స్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం షూ అండ్ చెప్పుల్స్ స్టోరేజ్. అండ్ ఇక్కడ కూర్చుని కంఫర్టబుల్గా షూ వేసుకోవడానికి అయితే మనం ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ దీని కింద కూడా స్టోరేజ్ అయితే ఇచ్చాము. అయితే మెయిన్ ఎంట్రన్స్కి మనం వుడెన్ లామినేట్తో ఫినిషింగ్ అయితే ఇచ్చి పైన స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మనకు స్ట్రైట్గా అయితే టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ పైన ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేసాము. ఇక్కడ టీవీ యూనిట్కి అయితే మనం వైట్ లామినేట్ ఇచ్చాము. వుడ్ అయితే మనం గర్జన్ 710 గ్రేడ్ అయితే వాడాము. షోకేస్ ఏదైనా టాయ్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా ఇక్కడైతే స్టోరేజ్ అది ఇచ్చాము. దీని కింద అండ్ ఇంకో స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ పక్కన మనం వుడెన్ రాఫ్టర్స్ అయితే ఇచ్చాము. అండ్ దీని పక్కన మనం ఆర్చ్ అయితే వుడెన్ లామినేట్స్ ఫినిషింగ్తో ఇచ్చి పైన స్పాట్ లైట్స్ అయితే ఇచ్చాము. అండ్ ఇది లివింగ్ ఏరియా. సో ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదాము. పైన అయితే మనం ఫాల్ సీలింగ్ ఇచ్చాం ప్లేన్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్. దీనిపైన అయితే మనం వుడెన్ లామినేట్ అయితే ఇచ్చాము. దీని కింద వైట్ లామినేట్, కింద స్టోరేజ్ కూడా ఇచ్చాం. దీని హ్యాండిల్ వచ్చేసి రోజ్ గోల్డ్. ఇది వచ్చేసి పాలిగ్రానైట్ షీట్. మనకు మార్బుల్ టెక్స్చర్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది ఈ షీట్ అయితే. దీనిపైన మనం ఎలక్ట్రికల్ వైరింగ్ ఇచ్చి బోర్డ్ అయితే ఇచ్చాము. ఇక్కడ ఏదైనా ఓవెన్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి. ప్రొఫైల్ డోర్స్ విత్ హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇచ్చాము. అండ్ దీని పక్కన షటర్స్ అయితే ఇచ్చాము. కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి మనం ఇలా అయితే ప్లాన్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్కి ఇక్కడ చూసుకుంటే ఆర్చ్ అయితే మనం వుడెన్ లామినేట్ అయితే ఇచ్చాము. మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఇంటి మొత్తంలో వుడెన్ లామినేట్ అయితే ఉంటుంది. అండ్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్ అయితే ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన కిచెన్లోనే పూజ యూనిట్ అయితే ఇచ్చాము. పూజ యూనిట్ పైన మనం CNC కట్టింగ్ ఇచ్చాము విత్ రోజ్ గోల్డ్ హ్యాండిల్స్. అండ్ లోపల కూడా CNC కట్టింగ్ విత్ గ్లాస్ కవరేజ్ అయితే ఇచ్చాం. బ్యాక్ సైడ్ మనకు లైటింగ్ అయితే ఉంది, చూసుకోవచ్చు. అండ్ దీని కింద మనకు పూజ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి, ప్రసాదాలు అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇచ్చాము. అండ్ ఇది సాఫ్ట్ క్లోజింగ్, సేమ్ రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చాం. దీని కింద రోజ్ గోల్డ్ మిర్రర్ లామినేట్ ఇది. దీని కింద కూడా సేమ్ స్టోరేజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ విత్ సింక్. అండ్ దీని సింక్ కింద మనం స్టోరేజ్ అయితే ఇచ్చాము. అండ్ దీని గ్రే కలర్ లామినేట్. అండ్ దీని హ్యాండిల్ వచ్చేసి G ప్రొఫైల్. కింద స్టోరేజ్ మనకి ఇప్పుడు ఏది పెట్టుకున్నా, విమ్ అట్లాంటి లిక్విడ్స్ ఏం పెట్టుకున్నా కనిపించకుండా ఉండడానికని మనం కవర్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి టాండమ్ బాస్కెట్స్, ఇక్కడ స్పూన్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి. అండ్ కింద వచ్చేసి ప్లేట్స్. అండ్ దాని కింద కూడా స్టోరేజ్ ఇచ్చాము, 3 స్టోరేజెస్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కార్నర్కి ఇక్కడ మనం సిలిండర్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి, ఈజీగా డోర్స్ ఓపెన్ చేయడానికి మేము ఇలా ఇచ్చాము. అండ్ సేమ్ స్టోరేజ్, ఇదంతా స్టోరేజ్. అండ్ ఇది వాల్ యూనిట్. దీనికైతే మనం హ్యాండిల్లెస్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాము, ఎందుకంటే ఇక్కడ డస్ట్ అట్లాంటివి ఏది టచ్ అవ్వకుండా. కిచెన్లో ఎక్కువ కుకింగ్ చేస్తాం కాబట్టి మనం హ్యాండిల్లెస్ అయితే. ఇది హైడ్రాలిక్ డోర్. అండ్ సేమ్ షట్టర్. అండ్ పైన కూడా మొత్తం లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసాము. దీంట్లో కిచెన్లో ఉన్న మొత్తం థీమ్ వచ్చేసి గ్రే అండ్ వైట్ కలర్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి రైట్ సైడ్లో అయితే వార్డ్రోబ్ అయితే ఉంటుంది. దీని ప్యాటర్న్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు. దీని థీమ్ వచ్చేసి గ్రే అండ్ వైట్ అయితే ఇచ్చాము. అండ్ లోపల కూడా స్టోరేజ్ అయితే ఇచ్చాము. అండ్ ఇది స్లైడింగ్ డోర్స్. ఈవెన్ సేమ్ ఇక్కడ కూడా సేమ్
స్టోరేజ్ అయితే ఇచ్చాము. లోపల కూడా స్లైడింగ్ డోర్ అండ్ పైన కూడా లాఫ్ట్ అయితే ఇచ్చాము, వైట్ కలర్ లామినేట్. అండ్ పైన ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్, ప్లెయిన్ ఫాల్ సీలింగ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకైతే స్టడీ టేబుల్ అయితే ఉంది, ఫోల్డింగ్ స్టడీ టేబుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వార్డ్రోబ్ అయితే ఇచ్చాము, సేమ్ స్టోరేజ్. పైన కూడా లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసాము. దీని పక్కనే మనకు సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చాము, ఎందుకంటే విండో ఉంది కాబట్టి కొంచెం కూర్చుని రిలాక్స్ అవ్వడానికి అనేసి మనం ఇచ్చాము. దీని కింద స్టోరేజ్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇది మిర్రర్ యూనిట్. మిర్రర్ యూనిట్లో మనం సైడ్లకి స్టోరేజ్ ఇచ్చాము. అండ్ కింద కూడా సేమ్ విత్ రోజ్ గోల్డ్ హ్యాండిల్. ఇంకో బెడ్రూమ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకు వార్డ్రోబ్ అయితే ఉంటుంది. మీరు 3 బెడ్రూమ్స్లో చూసుకుంటే 3 ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్ ఉంటుంది. అండ్ సేమ్ కలర్ లామినేట్స్ అయితే ఇచ్చాము. అండ్ లోపల సేమ్ స్టోరేజ్ అయితే ఇచ్చాము. సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ కూడా లోపల స్టోరేజ్ విత్ లాక్స్. అండ్ పైన కూడా లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్లెయిన్ ఇచ్చాము అండ్ ప్రొఫైల్ లైట్స్ విత్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చాము. మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఈ ఇంటీరియర్స్లో ఫాల్ సీలింగ్ ప్లెయిన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఫాల్ సీలింగ్ డబల్ హైట్ అట్లాంటివి ఇవ్వద్దు, ఎందుకంటే డస్ట్ అట్లాంటి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఇచ్చేసి ప్రొఫైల్ లైట్ అయితే ఇస్తున్నాము. సో ఇది ఇంటీరియర్ మనం ఆఫీస్పేట్లో చేసిన సైట్ అయితే. మీకు ఎట్లాంటి ఇంటీరియర్స్ కావాలన్నా కానీ ఐటమ్ స్పేస్ కాంటాక్ట్ అయితే చెయ్యండి. అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.